వాళ్ళందరూ దీవించారు ఈ కపుల్ని. కొట్టంలో నేను ఒకనండి, మైసమ్మని. ఫస్ట్ అడ్డంబడి, తర్వాత బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేయించుకున్నాడు రవికుమార్ చౌదరి. అండ్ ఈ సినిమా అందరూ అంటున్నారు, ఓకే కరెక్టే, అది సెంటిమెంటల్గా ఫీల్ అయిన మాట నిజమేనండి. వన్ డే ఆలోచించాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను చెప్పింది నిజమే. షూటింగ్ వచ్చినప్పుడల్లా శ్రీహరిని తలుచుకోకుండా రాను. మొన్న కోఇన్సిడెంటల్గా రిలీజ్ ముందు రోజు కూడా ఎక్కడి నుంచో బయటకు వస్తా, మళ్ళీ అటు వెళ్ళి ఆ ఇంటి వైపు వెళ్ళి తన బొమ్మ చూసి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళానండి. అది కాకుండా బేసిక్గా ఇంకో ఛాలెంజ్ ఉందండి. అంటే సినిమా నేను ఏదో సాక్రిఫైస్ చేశాను అనేది కాదు, డెఫినెట్గా నా కోసమే చేశాను, నా సెల్ఫిష్నెస్ కోసమే చేశాను, ఈ పేరు కోసమే చేశాను, మీరందరూ ఆదరించడానికే చేశాను. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. అంటే శ్రీహరి ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఆయన ప్లేస్లో నేను చేయటం అనేది ఒకటి సెంటిమెంట్ అయితే, రెండోది ఎమోషన్ అనేది. నేను స్టెప్నీలాగా ఉండకూడదు సినిమాలో, ప్రాపర్గా సెట్ అవ్వాలి, బండి కరెక్ట్గా నడవాలి అనే ఛాలెంజ్ కంటిన్యూస్గా ఉంది. దానికి హెల్ప్ రవి అండి, డైరెక్టర్. లెజెండ్ అనే సినిమా నా క్యారెక్టర్ ఒక నెగిటివ్ షేడ్ బ్రహ్మాండంగా చూపించాను బోయపాటి సీను. డైరెక్ట్గా క్రెడిట్ ఇస్తాను గ్యారంటీగా. ఐఎమ్ ఎ డైరెక్టర్స్ హీరోయిన్ బేసిక్లీ. సారీ, ఐఎమ్ నాట్ ఎ హీరో ఎనీమోర్, బట్ ఐఎమ్ సారీ అబౌట్ దాట్. అండ్ అది కాకుండా ఇప్పుడు ఇంకో యాంగిల్ అండి రవికుమార్ చౌదరి నన్ను చూపించింది. సో అది నెగిటివ్ యాంగిల్లో బ్రహ్మాండంగా నన్ను చూపించి, ఓకే ఇది దీనికంటే చేయలేడా, వేరే క్యారెక్టర్స్ దొరకరా అన్న టైంలో మా డైరెక్టర్ రవి, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి, దాగి ఉన్న టాలెంట్ చాలా ఎక్కువ ఉంది దానికి, ఇంకా బయటపడాలి అది. సో తను చేయించుకున్నాను అండి ఈ క్యారెక్టర్. అంటే డిఫరెంట్ యాంగిల్, 360 degrees యాంగిల్స్ ఉంటే, ఇఫ్ ద డైరెక్టర్ ఇస్ గుడ్, ఏ యాంగిల్ అయినా నేను రెడీ అండి. ఎనీ టైమ్ ఛాలెంజ్ టు ద డైరెక్టర్స్ అండ్ రైటర్స్. మై ప్రొడ్యూసర్స్ అండి, నేను జనరల్గా హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ బిగ్ ప్రొడ్యూసర్స్ అండి. ఏదో చెప్తారు, ఏదో చేస్తారని. చెప్పిందే చేశారు, అంతకంటే చాలా ఎక్కువ చేశారండి నాకు. ఇవాళ హీరోగా నేను అనుభవించిన దానికంటే దే ఆర్ ట్రీటింగ్ మీ సో వెల్, ఐ ఫీల్ యాజ్ గుడ్ యాజ్ ఎ హీరో, మోర్ దెన్ దాట్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, ఎస్పెషలీ అరవింద్ గారు. పర్టికులర్గా ప్రతి ఫంక్షన్కి రావడం, ఆయనకి ఎన్నో పనులు ఇది ఒక పని అంతే, బట్ అట్లా తీసుకోకుండా ప్యాషనెట్గా వచ్చి ఈ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆయన స్టేజ్ మీద ఉంటాం. రియలీ హ్యాపీ. అండ్ చిరంజీవి గారికి, అల్లు అర్జున్, బన్నీకి ఐ హ్యావ్ టు థ్యాంక్ దమ్ అగైన్ అండి. మొన్న ఫంక్షన్లో నేను రాలేకపోయినా, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. బట్ నేను లేకపోయినా నా గురించి బాగా మాట్లాడారండి. అంత అవసరం లేదు వాళ్ళకి, అంత ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ మాట్లాడారు. అంత ధైర్యంగా ఎవరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడారు. థ్యాంక్స్ టు దెమ్. అండ్ రాజు, వాసు, హర్షిత్ అండి, ఐఎమ్ సో హ్యాపీ విత్ ద ప్రొడ్యూసర్స్. నిజంగా డైరెక్టర్ చెప్పింది తక్కువేనండి వాసు గురించి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ అటు ఒక పక్క ప్రొడక్షన్ బాయ్ లాగా పరిగెడుతూ డైలాగ్స్ ప్రతి సీను పండించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నించాడు. అండ్ తనతో పాటు యంగ్ బ్లడ్ హర్షిత్, హూజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఇంకా ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ అవబోతున్నాడండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్. అండ్ ఈ సినిమాలు ఇంకా మంచి సినిమాలు తీస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ దో ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సాంగ్స్, అనూప్ ఇస్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ డైమండ్ రత్నం డైలాగ్స్, ఇంకా నిజం చెప్పాలంటే నేను సినిమా చూడలేదండి, బికాస్ బ్యాక్ పెయిన్ వల్ల ఐ కెనాట్ సిట్ ఇన్ ద థియేటర్. బట్ ఏదో టైంలో చూస్తాను, కంఫర్టబుల్ థియేటర్ చూసుకుని ఇమీడియట్గా చూస్తాను. బట్ ఆ డైలాగ్స్ బాగా పడినాయని అందరూ సినిమా చాలా బాగుందని చెప్తున్నాను. రియలీ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్, ఎవ్రీబడి కన్సర్న్డ్ విత్ ద ఫిల్మ్ అండ్ ఇంక్లూడింగ్, అంటే లెజెండ్లో మళ్ళీ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు లెజెండ్ అండ్ బికాస్ నేను ఒక కెరియర్ నుంచి ఇంకో కెరియర్కి షిఫ్ట్ అయ్యానండి. బేసిక్లీ ఒక బైపాస్ తీసుకున్నా హైవే నుంచి. ఆ బైపాస్ నుంచి దారి చూపించింది బోయపాటి సీను హైవే ఎక్కడానికి. సో దాంట్లో కాస్ట్యూమ్స్, దాంట్లో లుక్ ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ సినిమాకి కాస్ట్యూమ్స్కి బ్రహ్మాండమైన పేరు వచ్చిందండి. సో నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ డే సెట్ అవ్వాలండి, క్యారెక్టరు, డ్రెస్సెస్ అన్నీ కూడా సెట్ అయితే కానీ నాకు మైండ్ సెట్ అవ్వదు ఫస్ట్. ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ టు పర్ఫామ్. సో ఆ లుక్, బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ ఆటల్లో వస్తుందండి.
దానికి హెల్ప్ అయింది ఆఫ్ కోర్స్ డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్. పేరు పేరున చెప్పలేను, థ్యాంక్స్ టు హోల్ టీమ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ హౌ దే వర్క్డ్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, తేజ్ వాజ్ లుకింగ్ వెరీ నైస్ అండ్ అ వెరీ గుడ్ డాన్సర్ ఆఫ్ కోర్స్, అండ్ రెజీనా, ఇద్దరు చాలా బాగున్నారండి. దే లుక్ లైక్ అ నైస్ కపుల్. అంటే నేనే ఎఫ్ఐఆర్లు పెట్టట్లేదండి, ఆల్రెడీ రెజీనా టూ మెనీ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, పుల్ల పెట్టదలుచుకోలేదు. బట్ దే హెవ్ బీన్ రియలీ గుడ్, అండ్ ఐ థింక్ ఫ్యూచర్కి ఎస్ దే ఆర్ వండర్ఫుల్ కపుల్ బై దెమ్సెల్వ్స్. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అగైన్. బాయ్. ఐ హావ్ టు థ్యాంక్ మై డిఓపి అండి, ఈస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. చాలా బాగా చూపించారంట నన్ను. ఐ హావ్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఎవరెవరు మర్చిపోయినా ప్లీజ్ నన్ను యూ హావ్ టు ఫర్గివ్ మీ. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అండి. రఘుబాబు నాకు చాలా ఇష్టం. అండ్ సీను ఇద్దరు పక్క నుండి బ్రహ్మాండంగా చేయించుకున్న, వాళ్ళు పక్కన వాళ్ళ డైలాగ్స్ పండితేనే నా క్యారెక్టర్ పండుతుంది. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అండి. మా ఆవిడకి రఘుబాబు కామెడీ అంటే చాలా ఇష్టం. సో జరిగింది ఏంటంటే, యాక్చువల్లీ మేము ఎవరో ఇంట్లో చాలా పెద్ద మనిషి, ఎవరి పేరు చెప్పలేను కానీ ఎవరో పోతే అందరం బాధపడాల్సిన సిచ్యువేషన్, అక్కడేమో బాధపడాల్సిన సిచ్యువేషన్ ఎదురుగుండా దాదాపు ఏడుపులో ఉంది ఆమె. ఇటు తిరగగానే ఎదురుగుండా రఘుబాబు ఉన్నాడంట. పక్కుమని నవ్వేసింది. ఇక అంతకంటే కామెడీ ఎక్కడి నుంచి వస్తుందండి. So this is the entertainment we get from these talented people. First of all, I have to thank Geeta Chalu Arvind garu and SVC Dil Raju garu for two things. Endukante nalanti oka upcoming actor ki Alu Arvind garu is actually, our confidence petkoni naku, they've given me another big film and another success.